నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. ఇటీవల యువకులు మద్యానికి మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. జీవితం చిన్న భిన్నమై చివరకు ప్రాణాలు తీసుకుంటూ కన్నవారికి కడుపు కోతను మిగులుస్తున్నారు. తాజాగా మద్యానికి బానిసైన కొడుకును కన్న తండ్రి రాడుతో కొట్టడంతో కొడుకు మృతి చెందాడు. ఈ సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్లో చోటు చేసుకుంది. తండ్రి కొడుకు ఘర్షణ పడిన ఘటనలో కొడుకుకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మృతి చెందిన యువకుడు 24 సంవత్సరాల వయసు గల వడ్ల నిఖిల్గా గుర్తించారు. కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామం చెందిన వడ్ల నిఖిల్ గల్ఫ్కు వెళ్లి గత 3 నెలల క్రితం స్వగ్రామం లింగాపూర్కు వచ్చాడు. అప్పటి నుంచి నిఖిల్ మద్యానికి బానిసై ప్రతిరోజు తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో నిఖిల్ తన తండ్రి భాస్కర్ తో గొడవకు దిగాడు. ఇద్దరు ఘర్షణ పడడంతో తండ్రి భాస్కర్ ఇంపరాడుతో నిఖిల్ తలపై కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన నిఖిల్ ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ నిఖిల్ మృతి చెందాడు. ఈ మేరకు దేవులపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. So after hospital is also coming, and when we see them. వాడు ఇంట్లో వాళ్ళ కొట్టుకున్నాడు. మేము పండుకున్నా. ఆయన పండుకునేసరికి తెల్లారేసరికి ఇక ఆయన చనిపోయింది సార్. మాకు తెలియదు ఎంత చనిపోయిండో ఏమో. ఇంట్లోకి వచ్చి చూసే వరకు నా కొడుకు చచ్చిపోయింది సార్. నేను ఎట్లా చూడాలి, నేను ఎట్లా చెప్పాలి, నేను ఎట్లా చెప్పాలి అంటే ఇంట్లో ఏమన్నా మేమేమనలేము సార్. మేమేమనలేము. బండి మీకెళ్ళి నడుచుకున్నాక తాగిరాక బయట వెనకెళ్ళి పడితే మేము ఎగబడ్డాం. ఎగబడిపోయి అంత కలుసుకున్నాం నా కొడుకును. మేమేమనలేము. ఇక నా కొడుకు నేను మంచిగా వచ్చినాక ఆయన టీవీ వాళ్ళ కొట్టిండు. ఎప్పుడు అక్కడికి ఇట్లా కూర్చున్నాయో ఏమో తెలియదు సార్. నాకు నేను ఆయన పండుకున్నా. నాకు నిలబెట్టింది. తెల్లాలి చూసి తింటాన్న చింటూ లేడు. కొంచెం ఇక్కడ 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 ఇవి ఇట్లా కొట్టుకున్నట్టున్నాడు. ఈ కాళ్ళకు పెట్టుకున్నాయి సార్. కొడుకని పిలిచిన కొడుకని పిలిస్తే ఇట్లా అంటుండు. అంబులెన్స్ ఫోన్ చేయమని అంబులెన్స్ ఫోన్ చేసిండు. వచ్చినాక బయట చెప్పలేదు. హైదరాబాద్ తీసుకోదామన్నా అసలు మేమేమన్నా మీ ఇక నా కొడుకు పోయిన సార్. నా కొడుకు అంటే వాళ్ళ నాన్న ఏమండి మమ్మీ తెలిసి సీరియస్ అయ్యి కొంచెం సైకో. అది డ్రగ్స్ ఏమంటారు నాకు అడ్రస్ సార్. అది తీసుకుంటుండే అప్పుడప్పుడు వద్దన్నా అంతే లెంకిన. ఆ పోలీసు కూడా వచ్చింది. ఈ బాబుని ఏమనుకుంది మీరని మమ్మల్ని ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని చెప్పారు. సాధ్యాసాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరు తదితర అంశాలపై 96 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సాధ్యాసాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వాడకంపై అవగాహన కల్పిస్తూ రుద్రూర్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. వాహనదారులతో కలిసి హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ వాడకంపై వాహనదారులకు చైతన్యం కల్పించారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాలతో రుద్రూర్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రుద్రూర్ సిఐ కృష్ణ, ఎస్ఐ సాయన్న, పోలీసు సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల కలిగే నష్టాలను వాహనదారులకు వివరించారు. రుద్రూర్ బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మండల కేంద్రంలోని అంగడి బజార్ మీదుగా గాంధీ విగ్రహం గుండా జేఎల్సీ కాలనీ వరకు కొనసాగింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేటలో బ్లాస్టింగ్ కలకలం రేపింది. దర్శనం సిద్ధిరాములు అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిలో బండలను తొలగించడానికి జిలిటిన్ స్టిక్స్ తో బ్లాస్టింగ్ చేశాడు. ఈ బ్లాస్టింగ్ తో చుట్టుప్రక్కల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్లాస్టింగ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేట గ్రామంలో బ్లాస్టింగ్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన దర్శనం సిద్ధిరాములు గ్రామానికి అతి సమీపంలో ఉన్న వ్యవసాయ భూమిలో ఉన్న బండలను తొలగించేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేశాడు. దీంతో దగ్గరలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. బ్లాస్టింగ్ వల్ల బండరాళ్లు 50 మీటర్ల దూరంలో ఈసిపడడంతో చుట్టుప్రక్కల వారు ఆందోళనకు గురయ్యారు. సమీపంలో ఉన్న బిట్ల పోచయ్య, అర్ల పోచయ్య, బిట్ల సాయిలకు సంబంధించిన ఇళ్లలో బండరాళ్లు ఎగిసిపడ్డాయి. బ్లాస్టింగ్ జరిగే సమయంలో చుట్టుప్రక్కల ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అంతేకాకుండా పక్కనే సబ్ స్టేషన్ ఉండడంతో భారీ ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. పేరుడు దాడికి సమీపంలో ఉన్న ఒక ఇంట్లో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. అదేవిధంగా చుట్టుప్రక్కల కొన్ని ఇండ్ల గోడలు కూలిపోయాయి. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి ఎల్ఆర్డీసీఐ, లింగంపేట ఎస్ఐ సిబ్బందితో చేరుకొని బ్లాస్టింగ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. మద్యం మత్తులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ రిపోర్టర్ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రధాన పత్రిక ఆర్సీ ఇన్ఛార్జ్ రమణ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఆసుపత్రిలో ఉన్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళల ఫోటోలు తీస్తూ వెగులు చేష్టలు చేస్తుండటంతో సిబ్బంది అదేంటి అని ప్రశ్నించారు. వారి పట్ల దోస్తుగా ప్రవర్తించడంతో స్థానికులు రమణను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి వ్యక్తులు వికృత చేష్టలు చేస్తూ విలేకరు వ్యక్తికి మచ్చ తెస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ గొడవ పెద్దది కావడంతో యాజమాన్యం అతన్ని విధుల నుంచి తొలగించిందని తెలిసింది. కాగా ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. చర్యలు చూపెడతాడు. తెలుసుగా సంక్షిప్త వార్తలు. గ్రామం అయితే ఏమవుతుందంటే వీళ్ళు లింగపూర్లో వెంచర్ పెట్టారు. 166 ఎకరాల వెంచర్ పెట్టి కృష్ణాజివాడి శివార్లో గల చేన్లకు మొత్తం వరదని ఇటు చేసారు. 100 ఎకరాల పార్కమును కృష్ణాజివాడి చేన్లకు వచ్చేటట్టు చేన్లు ప్లస్ పానాది కొట్టుకోపోయేటట్టు పెట్టారు. దయచేసి ఏంటంటే మాకు న్యాయం చేయగలరు. మొత్తం వరద కారణంగా కంకర ప్లస్ అన్ని మట్టి మొరం మా చేన్లో పెట్టినాయి. ఉన్న కాలువ కూడా మూసుకొని పోయి ఆ వాటరు మా కృష్ణాజివాడి శివారకు రాకుండా ఎస్పీఆర్కు పాత ఎస్పీఆర్ సైడ్ ఉండే వర్రే అటు సైడ్ పంపగలరు నీళ్లు అని మా యొక్క ఇల్లు కృష్ణాజివాడి రైతులను 91, 92 సర్వే నంబర్ 94 గల సర్వే నంబర్ రైతులు మొత్తం నష్టపోతారు. కింద లేకపోతే పంటలు కూడా వండాయి. ఎందుకంటే దీనిపై మేము ఆపితే ఆగుతలేరు. వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు. అలా కింద ఉన్న వాళ్ళు కూడా ఫోన్ ఎత్తట్లేదు, మాట్లాడడం లేదు. పంటలు వండాలి, అలా కాలువలు తీసుకోవాలి, అలా డైరీలు కొట్టుకోవాలి, ఇక్కడికి రావాలి. ఇప్పుడు బాగా వస్తున్నాయి మా చేనులకు. ఒక కంబ అయితే చేనులు ఖరాబ్ అవుతుంది. మాకు న్యాయం జరగదు. వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.